మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 7వ వచనాన్ని మనం చూద్దాము. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నేటి దినాన మనం నేర్చుకోబోయేటటువంటి అంశము స్థలము అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారికి ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు స్థలము లేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 6వ వచనం చూసినప్పుడు, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులను పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించి ఉంటూ ఉన్నారు. ఈ లోకంలో జన్మించి ఉన్నప్పుడు ఆయనకు ఏం లేదు అని అంటే స్థలము లేదు అనేటటువంటిది ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆయనను పరుండబెట్టడానికి స్థలము లేదు అనేటటువంటి విషయాన్ని లూకా 2:7లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని చూసినప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి మనం చూద్దాము. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ ఎంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి 20వ వచనం చూస్తే, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. మొట్టమొదట యేసు ప్రభువారు చిన్నగా ఉన్నప్పుడు, ఆయన జన్మించినప్పుడు సత్రంలో స్థలం లేదు అనేటటువంటి విషయాన్ని మనం చూశాము. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, మళ్ళీ నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇక్కడ చాలా విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు ఎంబడించు వారిని మరి క్రీస్తు యొక్క యుదేత గురించి ఈ లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటూ ఉన్నాడు. మరి స్థలం విషయంలో ఈ లోకంలో చాలామంది స్థలము ఉండడం వల్ల నాకు ఇంత స్థలం ఉంది, ఇంత ఆస్తి ఉంది అని చెప్పి చాలా వరకు మరి మనలో ఉంటుంది. ఆ యొక్క అభద్ర భావం ఉంటుంది, లోకానుసారంగా ఉంటుంది. ఎవరికి ఎక్కువగా ఉంటే వారు ఎక్కువ అనేటటువంటి అభద్ర భావం కలిగి లోకంలో ఉంటాం. ఈ లోకంలో స్థలం కానీ ఆస్తి కానీ
అది చలామణి చేస్తుంది, వాస్తవం అది. దాని ద్వారా మనుషులు మర్యాద ఇచ్చేటటువంటి వాళ్ళు చాలామంది భూమి మీద ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను మనం చూసినప్పుడు మరి ఇక్కడ స్థలము లేదు అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మరి యోహాను సువార్తకు మనం వెళ్దాం, 14వ అధ్యాయానికి వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని చూసినప్పుడు మొదటి 2 వచనాలు మనం చూద్దాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాడు. అంతేకాకుండా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను మనం చూసినప్పుడు మరి క్రీస్తు తన శిష్యులను ఓదార్చుట గురించి మరి లేఖనం గుర్తు చేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అక్కడ పరలోకమందు మరి అనేక నివాసములు కలవు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. లోకానుసారమైనటువంటి గృహాలు ఒకరోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. కొందరికి స్థలాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కొందరికి ఆస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆస్తి క్రీస్తును ఎంబడించేటటువంటి వారికి మరి ఉంటది అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆదికాండము 13వ అధ్యాయానికి వెళ్దాము. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చూద్దాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును ఎంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. మరి అబ్రహాం గారు దేవునికి ప్రాముఖ్యంగా మరి తాను ప్రార్థన చేసినటువంటి విషయము, దేవుని కొరకు స్థలాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ రోజుల్లో చాలా వరకు వ్యక్తుల మీద స్థలాలు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి, కానీ దేవుని సన్నిధికి ఇవ్వాలనేటటువంటి ఆలోచన, దేవుని పరిచర్యకు సహకరించాలనేటటువంటి ఉద్దేశము మరి స్థలము ఉన్నటువంటి వారిలో చాలామందికి ఆ యొక్క ఉద్దేశము లేకుండా ఉంటుంది. చాలా గ్రామీణ ప్రాంతంలో చాలా దగ్గర మరి చర్చిలు లేనటువంటి స్థలంలో చర్చి నిర్మాణం చేసుకోవడానికి అనేకులకు స్థలం ఉంటుంది, కానీ దేవుని మందిరం నిర్మాణం చేయడానికి స్థలం ఇవ్వడానికి కొంచెం ఆలోచన చేసేటటువంటి వారిగా చాలామంది ఈ భూమి మీద ఉంటూ ఉన్నారు. కొంతమంది మాత్రము దేవుని కొరకు ప్రాముఖ్యంగా సమయాన్ని ఇస్తూ, దేవుని కొరకు పరిచర్యకు సహకరిస్తూ, దేవుని కొరకు ధనము, స్థలము అన్నీ ఇస్తూ మరి ఉపయోగకరంగా ఉండేటటువంటి సహోదరులు కూడా ఉన్నారు. కాబట్టి పరిచర్య ధర్మాన్ని కొనసాగింపబడుతూ ఉన్నది. మనము దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 30, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము
33వ వచనాన్ని మనం చూద్దాము. 33వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోట పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అంతకన్నా ముందుగాల మనము 30వ వచనం నుంచి చూసినప్పుడు, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతము నందు ఒక పొదలో అగ్నిజ్వాల ఒక దేవదూత అతని కనబడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. మరి దేవుని లేఖనం గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి పరిశుద్ధమైనటువంటి స్థలము, నీ చెప్పులు విడుము అని చెప్పి సెలవివ్వబడుతూ ఉంటూ ఉన్నది. స్థలంలో కూడా అనేక రకాలుగా మానవుల దగ్గర ఉంటూ ఉన్నది. మనమే కొన్ని విషయాల్లో తొందరపాటు కలిగి ఉంటాము, మనమే కొన్ని విషయాల్లో వేగిరిపాటు కలిగి ఉంటాము, మనమే కొన్ని విషయంలో ఉల్లాసవంతంగా ఉంటూ ఉంటాం. కాబట్టి మోషే గారికి సెలవివ్వబడినటువంటి ఈ మాటను మనం చూసినప్పుడు మరి అది పరిశుద్ధ స్థలము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది 33లో. అవును ప్రియమైనటువంటి వారలారా, తనకు విరోధంగా మోపిన నేరాపరణములకు స్టెఫెను జవాబిచ్చుట గురించి ఆలోచన సంఘము వెదుట స్టెఫెను వాదము గురించి, వారి చేరాలతో కొట్టబడి చంపబడుట గురించి మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినప్పుడు 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమునకు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతని కనబడిన. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా. మరి 33, అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధ భూమి. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలానికి మరి జాగ్రత్తగా ఉండాలనేటటువంటి విషయాన్ని మరి దేవుని లేఖనము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ప్రియులారా.